నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. వైసీపీ అధినేత జగన్ కు రాఖీలు కట్టిన వైసీపీ మహిళా నేతలు. స్థానిక ఎన్నికలను తమ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని తెలిపిన టీడీపీ నేత ఎమ్మెల్సీ వర్ల రామయ్య. జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శ. ప్రజాపిత బ్రహ్మకుమార్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. రక్షాబంధన్ సోదర భావానికి ప్రతీకాన్ని తెలిపిన విశాఖనగర్ పోలీస్ కమిషనర్ శంకరప్రత బాక్షి. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పండుగ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయనగరం మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వైజాగ్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర, అరకు మాజీ ఎంపీ గొట్టేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే చెట్టి భాగ్యలక్ష్మి తదితర ముఖ్య మహిళా నేతలు తమ ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆత్మీయంగా రాఖీలు కట్టారు. ఆయనకు రాఖీ పౌర్ణమి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి జగనన్న ఆశీస్సులు తీసుకున్నారు. రాఖీలు కట్టిన అనంతరం మహిళా నేతలు ఆయనకు నోరు తీపి చేసి స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం ఆప్యాయతతో పాటు తన నాయకుడికి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్నిస్తుందని, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు కొండంత అండగా ఉంటాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ జగన్ కూడా అంతే ఆప్యాయతతో మహిళా నేతలకు, మాజీ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి పనులను జోరుగా చేస్తున్నామని విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెలిపారు. 53 వార్డులోని పలు పార్కులను 77 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కోట్లాది రూపాయలను వెచ్చించి మౌలిక వసతులతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉందని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి విష్ణుకుమార్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్తో పాటు కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 78 లక్షల రూపాయలతోటి నేషనల్ హైవే పక్కనున్న గ్రీన్ బెల్ట్ ఏరియాలో పార్క్స్ కింద డెవలప్ చేస్తే ఇక్కడ పక్కనే ఉన్న ఇళ్లల్లో ఉన్న పిల్లలు, తర్వాత పెద్దలు దీన్ని మంచిగా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో 4 ప్లేసెస్లో ఈరోజు 53వ వార్డులో అందరి సమక్షంలో, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అట్లాగే లోకల్ లీడర్స్ సమక్షంలో ఇక్కడ ఈ వర్క్స్ స్టార్ట్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎక్కడైతే పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్స్ని డెవలప్ చేయాలనేది గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ గారు అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ విశాఖపట్నం మీద చూపిస్తున్నారు. అంటే 123 పార్కులు, సుమారు 80 కోట్ల రూపాయలతోటి పార్క్స్ నూతనంగా అభివృద్ధి చేయాలని చెప్పి 3 రోజుల క్రితము డిసైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 10 పార్కుల్ని నార్త్ నియోజకవర్గంలో డెవలప్ చేయాలనేది ఒక నిర్ణయము. అంటే పార్క్స్ అంటే నేను ఇప్పుడు చేసేది గ్రీన్ బెల్ట్ది కాదు, ఇది కాకుండా వేరే చోట అట్లాగే మిగిలిన ఏరియాస్లో ఇంకా ఏమైనా ఉంటే తప్పనిసరిగా మంచిగా అన్ని డెవలప్ చేసి ప్రజలకి ఈ పార్క్స్ని పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచేటట్టు, పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఈ పార్క్ని యూటిలైజ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చేసింది ఇది బాక్స్ క్రికెట్, అట్లాగే వాలీబాల్, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంటు,
ఇంకా ఇండోర్గా గేమ్స్ లాంటి ఏదైనా ఓపెన్ ఇండోర్ గేమ్స్ లాంటిది చేస్తూ, అలాగే పెద్దలకి వచ్చి కూర్చుని కాసేపు మాట్లాడుకుని వెళ్ళేదానికి కూడా అన్ని విధాలుగా మనం ఇక్కడ చేస్తాము. ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా మేము అది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఎన్ని ఏంటండి? మరి ఇంతటి బహుత్తర కార్యక్రమానికి చేసినటువంటి అతిరథ మహారాజులందరికీ, కూటమి నాయకులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని అనడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈ ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి మన గౌరవ శాసనసభలు ఎవరైతే ఉన్నారో వారి కృషి చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ప్రొవైడింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బాక్స్ క్రికెట్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే అండ్ ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ఈ స్ట్రెచ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. మరి వారికి మన శాసనసభ్యులు వారికి పూర్తిగా మా 53వ వార్డు తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో అవినీతి విలేతాండం చేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్ హయాంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తే కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖ డ్రగ్స్, గంజాయి, అవినీతి, మద్యం మాఫియాకు నిలయంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం పాలనతో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారికవలసలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరుపై కేకే రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అభివృద్ధి కోసం మారికవలస విద్యార్థులను భయభ్రాంతాలకు గురి చేసి సబ్బవరం, పార్వతీపురం ప్రాంతాలకు తరలించారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యను ఖండించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో విలువైన భూములను పరిశ్రమలు, టూరిజం పేరుతో తమ అనుచరులకు కారు చౌకగా ప్రభుత్వం కట్టుబెడుతుందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రకటనలే తప్ప వాస్తవంలో అభివృద్ధి జరగడం లేదన్నారు. చూసాం గత కొన్ని రోజులుగా విశాఖపట్నానికి సంబంధించి ఏ వీధిలో చూసినా, ఏ రోడ్లో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా గంజాయి, డ్రగ్స్, విచ్చలవిడిగా కల్తీ మద్యం, బెల్ట్ షాపులు, ప్రతి గ్రామంలోని కూడా వీధికి ఒక బెల్ట్ షాప్తో పాటు కల్తీ మద్యం. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటే, ఆయన సంపద సృష్టి అంతా కూడా కేవలం గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, విచ్చలవిడిగా మద్యం వ్యాపారాల ద్వారా మాత్రమే ఈరోజు ఆయన ఆదాయ వనరులుగా మార్చుకున్నారనే దానికి నిదర్శనం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఈ దోపిడీలు. నిన్నటికి నిన్న విశాఖపట్నం నగర శివారులో ఒక రిసార్ట్లో రేవ్ పార్టీ నిర్వహించి ఆ రేవ్ పార్టీలో తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు అమ్మాయిల కోసం కొట్లాడుకుని మద్యం మత్తులో, గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో అమ్మాయిల కోసం కోట్లాడుకుని కత్తులతో పొడుచుకున్న సంఘటన నిన్న. అంటే మీరు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి రాష్ట్రం యావత్తు ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ ప్రాంతంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ, ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న జీవనం సాగిస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల్లో కానీ ఎంత అభద్రతా భావానికి గురి చేస్తున్నారనేది వరుసగా విశాఖపట్నంలో జరుగుతున్న ఈ సంఘటనలే నిదర్శనం. రెండోది, ఒకవైపు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పెద్ద మనిషి, ఈ తెలుగుదేశం కూటమి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీరు ఎలాగో లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు లేక వీరి డొల్లతనంతో, వీరి ప్రచార ఆర్భాటాలతో
వీళ్ళకి సరైన సమాచారం లేక ఏ విధంగా వ్యవసాయాన్ని అటకెక్కించారో, రైతులు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పార్టీకి సంబంధించిన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలిసిందే. బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని టీడీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి లోడిగల కృష్ణ అన్నారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన బీసీ కులాల కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి మాట్లాడారు. బీసీలకు చట్టసభల్లో 34% రిజర్వేషన్లు కల్పించిన బీసీ పక్షపాతి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో బీసీలు అణగదొక్కబడ్డారని, అనేక దాడులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని లోడిగల కృష్ణ ఆక్షేపించారు. బీసీ కుల కార్పొరేషన్ల డైరెక్టర్లు మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో సైకో జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. బీసీలకు మంచి జరుగుతుంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుండి చౌకబారు స్టేట్మెంట్లు ఇస్తూ బీసీలపై కపట ప్రేమ ఒలగబోస్తున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు సిహెచ్ రామ్మోహన్, దాసరి శ్రీనివాస్, అనుసురి మధుసూదనరావు, అంగకృష్ణ, తమ్మిన విజయ్ కుమార్, సీఎం రమణ తదితరులు పాల్గొన్నారు. బీసీలు అండగా ఎవరు లేరని, బీసీలు ఎవరు ఏమీ చేయలేరని, బీసీలు అనగదొక్కులవారని, బీసీలు ఆర్థికంగా బలం లేనివారని ఉద్దేశంతో కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ. అటువంటి సంస్కృతిని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నూతనంగా ఒక చట్టాన్ని సవరణ చేసి బీసీలకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తయారు చేసి బీసీలకి అంటే గతంలో ఎస్సీ ఎస్సీలకి ఏ రకమైన ఆపద వచ్చిన ఒక చట్టాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి చట్టం ఉండేది. అలాంటిది ఈరోజు బీసీల రక్షణ చట్టం అని చెప్పి ఒక ముసాయిదా రూపొందించుకొని చట్టాన్ని తయారు చేయబోతున్నాం. అంటే భవిష్యత్తులో బీసీ అనే వ్యక్తి పైన ఎటువంటి అరాచకాలు జరగకుండా, ఎటువంటి అకృత్యాలు జరగకుండా ఉండేందుకు, వాళ్ళకి సంపూర్ణమైన రక్షణ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి ఈరోజు తెలియజేసుకు. నందివాడ మండలంలో దశాబ్దాలుగా ఉన్న రహదారి సమస్యల పరిష్కారానికి గుడివాడ ఎమ్మెల్యే పెనిగండ్ల రాము శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం శాసకీయ నిధులు 3.26 కోట్లతో చేపట్టనున్న పలు రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా తమ్మిరెస గ్రామంలో 2.62 కోట్లతో వెన్నెనపూడి రోడ్డుకు, 8 లక్షలతో స్కూల్ రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం నందివాడ గ్రామంలో 56 లక్షలతో నిర్మించనున్న అప్రోచ్ రోడ్డు పనులను ప్రారంభించారు. దశాబ్దాల సమస్య తీరడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను దశల వారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎమ్మెల్సీ వల్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న కాలంలో నిర్వహించిన స్థానిక ఎన్నికలు సజావుగా సాగాయా అని ప్రశ్నించారు. బలవంతంగా నామినేషన్లు, ఉపసంహరణ, దాడులు, హత్యాయత్నాలు, హత్యలు, బెదిరింపులు, ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని నిలదీశారు. త్వరలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించగలిగితే అన్నింటిలోనూ విజయం మనదే అని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేదని విమర్శించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు, వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి అనుగుణంగా స్థానిక ఎన్నికలను స్వేచ్ఛ, శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తుందని వర్ల రామయ్య తెలిపారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల సజీవంగా సాగేందుకు సహకరించాలన్నారు. గౌరవ మాజీ సీఎం గారు, పులివెందల ప్రస్తుత శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారు? స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క పంచాయతీ కూడా యునానిమస్ ఏకగ్రీవం చేయటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవం చేస్తే మీకు రేపు టికెట్ ఇవ్వను, అసెంబ్లీ టికెట్ ఇవ్వను.
అని నాయకులందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. అది ఓకే, ఆయన పార్టీ విషయం, నేను కాదంటలేదు. ఆయన ఏం కామెంట్ చేస్తాడు, ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగితే అన్ని పంచాయతీలు మనవే. నేను మరలా రిపీట్ చేస్తాను అన్నమాట. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, స్వేచ్ఛగా సజావుగా సాగితే మందే గెలుపు, అన్నీ మనయే అని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు ఆయన. విశాఖ మధురవాడ మారికవలసలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చేందుకు గాను 480 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియను అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ చేపట్టారు. విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులకు బలవంతంగా టీసీలు ఇచ్చి తరలించడాన్ని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు విద్యార్థులతో మాట్లాడి అధికారుల తీరుపై మండిపడ్డారు. సిఓఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, దానికి ప్రత్యామ్నాయం భవనం చూడాలే తప్ప గిరిజన విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ పాఠశాలను మూసివేయడం సరికాదన్నారు. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలను తక్షణమే మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి కాలేజ్ పెట్టాలంటే మనకి ఇక్కడ భీమిలిలోని అక్కడ క్వార్టర్స్ ఉన్నాయండి, అది తీసుకుని అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఏపకుంటలో ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడున్న పిల్లలకి ఎందుకు భవిష్యత్తు పాడు చేస్తున్నారు? ఈ నైట్ 11 గంటలకి ఎందుకు బస్సు రప్పించేసి పిల్లలకి బస్సులో ఎక్కించి పంపించడం కారణం ఏంటి? ఇది చాలా ప్రభుత్వం మాత్రం దురదృష్టంగా చేస్తున్న ఈ ప్రభుత్వం మాత్రం వెనక తీసుకోవాలి. రాత్రి మాకే తెలియకుండా అన్ని 5th నుంచి 10th క్లాస్ వరకు కూడా బస్సులు రేపటికి వస్తాయి, వెళ్ళిపోతారు అని చెప్పారు. మేము ఎంత స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసాము పిఓ సార్కి, కలెక్టర్ సార్కి, అయినా ఒప్పుకోకుండా బస్సులు వస్తాయి వెళ్ళిపోండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు ధర్నాల రోజు మేము కూడా రోడ్ల దగ్గర కూర్చొని ధర్నాలు చేసాం, కానీ లాభం లేదన్నారు. ఎంత ధర్నా చేసినా మీకు అవ్వదు, స్కూల్కి వెళ్ళిపోండి, ఏ స్కూల్కి ఉన్నా కూడా చదివే కదా చదువుతారు అని వార్నింగ్ ఇచ్చారు పిఓ సార్. ఇప్పుడు దాకా ఎన్ని మంది స్టూడెంట్స్ పంపిస్తారు బయటికి? 5th నుంచి 8th దాకా పంపించేస్తారు. 8th 9th 10th వాళ్ళు సగం మంది ఉన్నారు, పేరెంట్స్ వస్తారు. మనకు ఈ స్కూల్ స్థాపించి 2004 నుంచి స్థాపించి 24 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 24 సంవత్సరాల నుంచి మనకు ఎవరి వ్యతిరేకం కానీ ఇలా కబ్జాలు కానీ దోపిడీలు కానీ ఏం చేయలేదు. ఇందులో మనకు తీర్మానం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం లేకుండా, కమిటీకి మీటింగ్ పెట్టకుండా దొంగచాటుక లోపల వీళ్ళు ఏర్పాటు చేసి రాత్రి పగలు చేసి మన వాళ్ళంతా మన పిల్లలకి 5th నుంచి 10th వరకు 480 మంది పిల్లలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు విజిఎఫ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాబాక్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షాబంధన్ పర్వదినం సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉన్నతమైన ఆలోచనలతో మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు, సినీ నటుడు ప్రసన్న కుమార్, కల్నల్ భద్రయ్య, జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పురాణ ఇతిహాసాల ప్రకారం సోదరిమణులు తమ సోదరులకు రక్ష కట్టి వారి ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని ప్రార్థించడం ఈ పండుగ ప్రత్యేకన్నారు. సృష్టిలో సోదర భావాన్ని మించిన బంధం లేదని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలోని అనేక దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం జర్నలిస్టులకు బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రక్ష కట్టి మిఠాయిలు తినిపించారు. లో ఉన్నటువంటి సోదరిమణులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నా చెల్లెల మధ్య ప్రేమ అనురాలకి ప్రఖ్యాత ఈ యొక్క రక్షాబంధన్. ఈరోజు ధనం కానివ్వండి, కులం కానివ్వండి, అటువంటి ఏమీ లేకుండా కూడా అన్న బాగుండాలని చెల్లి అయితే ఒక రక్ష కడతాదో అది ఒక రక్షణగా భావించి అన్న చెల్లి భవిష్యత్తును కాపాడుతూ, అదేవిధంగా అన్న భవిష్యత్తును కూడా చెల్లి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ కూడా ఉండేటువంటిది ఒక రక్షాబంధన్ కార్యక్రమం. మీరు బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా
అంగరంగ వైభవంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. బ్రహ్మకుమారిస్కి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఉరుకులు పరుగులు ప్రపంచంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కనుక కుటుంబ బంధాలు తెలుస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కూడా అందరూ కూడా నిర్వహించాలని తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం అందరూ కూడా పేరు కృతజ్ఞతలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం ఈవో చెల్లెపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు నాదస్వరం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న న్యాయమూర్తి గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా ఈవో జల్లెపల్లి వెంకటరావు శేషవస్త్రం కప్పి సత్కరించి స్వామివారి ప్రసాదాలు దివ్య చిత్రపటాన్ని జ్ఞాపికగా బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కొమ్మాదిలో శ్రీ 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 విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. చామర్తి సత్య శ్రీ దారాచార్య స్వామి అర్చకత్వంలో వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి శిలా శంకుస్థాపన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు తలసిల విజయమోహన్ విజయలక్ష్మి దంపతులు మాట్లాడుతూ సుమారు 18 సంవత్సరాల క్రితం కొమ్మాది గ్రామస్తులంతా కలిసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. తన మనసులో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పం ఉండడంతో ఆలయం పక్కనే ఉన్న స్థలంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు. సుమారు 18 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో ఆలయం పునర్నిర్మాణం అవసరమని భావించి స్థపతులు ఆగమశాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారిని సంప్రదించామని తెలిపారు. అర్చకుల సూచన మేరకు శ్రీ లక్ష్మీ వెంకటరమణ సహిత ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకుడు గంటా రవితేజ, కొమ్మాది గ్రామస్తులు, ఆలయ కమిటీ, పలువురు నాయకులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సుమారు 18 సంవత్సరాల క్రితం మా కొమ్మాది గ్రామస్తులు అందరం కలిసి అమ్మవారి గుడిని కొత్త ఆలయం కడత నిర్మిస్తానికి అందరు గ్రామస్తులు నిర్ణయించుకుని నాకుగా మనసులో కలిగింది ఒక ఆంజనేయ స్వామి గుడి కట్టాలని చెప్పి పక్కనే ఉన్న స్థలంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాం. అది సుమారుగా 18 సంవత్సరాలు కొద్దిగా జీర్ణావస్థకు చేరిందని భావిస్తున్న సమయంలో మాకు మంచి స్థపతులు, ఆగమ శాస్త్రము, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కిన పండితులు అష్టలక్ష్మి టెంపుల్లో ఉన్నారని తెలిసి వారిని సంప్రదిస్తే వారి ద్వారా లక్ష్మీ వెంకటరమణ సహిత ఆంజనేయ స్వామి గుడి నిర్మించిన స్వామి బాగా ఉంటది అని చెప్పి మాకు ఒక ఆలోచన కలగజేశారు వారు. అప్పటి నుంచి మేము భయపడతా కొంచెం వెంకటేశ్వర స్వామి తోటి అంటే కొంచెం భయంగానే నిర్ణయించాం చేయటానికి. కానీ ఆయన దయ వల్ల ముందుకెళ్తానికి అందరు గ్రామస్తులు, గ్రామ కమిటీ, మన సన్నిహితులు, ఫ్రెండ్స్ అందరూ ప్రోత్సాహంగా ఇవాళ ఈ గుడి శంకుస్థాపన కార్యక్రమం చేశాము. తప్పకుండా అందరూ తలా ఒక చేసి దీన్ని విశాఖపట్నంలో ఒక ప్రముఖ ఆలయంగా దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించాలని పెందుర్తి శాసనసభ్యులు జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుజాతనగర్లోని క్యాంప్ కార్యాలయంలో పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాలు జీవీఎంసీ 10 వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2న వేపగుంట సమీపంలోని మీనాక్షి కన్వెన్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి అల్పాహారంతో వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరం, పేదలకు వస్త్రాల పంపిణీ, విద్యార్థులకు పుస్తకాల అందజేత, కేక్ కటింగ్, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపడుతున్నామని పేర్కొంటూ ఈ పండుగ వాతావరణంలో జన సైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 2వ తారీఖు జనసేన పార్టీ అధ్యక్షులు
మా ప్రీతమ నేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 3 మండలాలు, వార్డులు, నాయకత్వం అందరితో కూడా ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే మా నాయకుడు ఎప్పుడు కూడా డబ్బులు వేస్ట్ చేయకండి, ఏది జరిగినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలే జరగాలి అని ఆయన పిలుపు మేరకు రేపు 2వ తారీఖు కూడా వేపగుంట దగ్గర మీనాక్షి కళ్యాణ మండపంలో ఆల్రెడీ బుక్ చేశాం. ఉదయం 8 గంటల నుంచి పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు రన్ చేయబడుతుంది. మొత్తం కేడర్ అందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాం. జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని పంచాయతీరాజ్ ద్వారా, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, అటవీ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారి మార్కు చూపించి డెవలప్ చేసిన ఆ నాయకుడి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ అందరూ కూడా భారీ ఊరేగింపులతో ఆ క్యాంపుకు వచ్చి కేక్ కటింగు, బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలి అని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను జాప్యం చేయకుండా ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఎం నేత కె లోకనాథం డిమాండ్ చేశారు. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సామాజిక సాంఘరం పేరుతో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ ధర్నాలో సమితి నాయకులు, సిఐటియు నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, దళితులు పాల్గొన్నారు. దళితుల సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వారి సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. దళితుల ఎదుగుదలకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. నిరుద్యోగ దళితులకు బ్యాంక్ రుణాలు మంజూరు చేయించి వారి ఉపాధికి బాటలు వేయాలన్నారు. దళిత సమస్యల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని దళితుల సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని లోకనాథం హెచ్చరించారు. సిఐటియు, కేవీపీఎస్, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ కలిపి రాష్ట్రం మొత్తం మీద దళితుల సమస్యల మీద అధ్యయన యాత్రలు నిర్వహించడం అనేది జరిగింది. దాదాపు 26 జిల్లాల్లో, 400 మండలాల్లో, 1500 గ్రామాల్లో, అలాగే ఆ రకంగా అనేక కార్పొరేషన్లో, విశాఖపట్నం కార్పొరేషన్లో కూడా సర్వేలు నిర్వహించారు. అనేక సమస్యలు అనేవి రోజు రోజుకి జటిలం అవుతూ ఉన్నాయి. దళితులకు సంబంధించిన దాంట్లో 80 ఏళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా అభివృద్ధి చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అభివృద్ధి కాకుండా రాజకీయ అభివృద్ధి కోసం అమలు చేసే పరిస్థితి ఉంది. విశాఖపట్నానికి సంబంధించి కార్పొరేషన్లో అనేక ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి లేని స్థితి ఈరోజు ఉంది. ఇవి రంగిరీజు మీద కానీ, లేదనుకుంటే గోపాలపట్నం ఎస్సీపేట కానీ, లేదు గాజువాకకు సంబంధించిన అనేక ఎస్సీపేటలకు సంబంధించి మౌలిక వసతులు లేవు. మంచినీళ్ళు ఇచ్చే దగ్గర కానీ, రోడ్లు ఇచ్చే దగ్గర కానీ, లేదనుకుని ఇల్లు ఇచ్చే దగ్గర అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు మన విశాఖపట్నంలో 1,40,000 మందికి ఇల్లు లేవు అని చెప్పారు. అందులో దళితులకు సంబంధించి 30,000-40,000 మందికి ఇల్లు లేవు. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 4-5 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. అట్లాంటి వాటికి గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ఇళ్ల స్థలాలు ఇచ్చే దగ్గర మేనమేషాలు ఎక్కిస్తున్నాయి తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్న సందర్భం లేదు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలు. వైసీపీ అధినేత జగన్ కు రాఖీలు కట్టిన వైసీపీ మహిళా నేతలు. స్థానిక ఎన్నికలను తమ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందని తెలిపిన టీడీపీ నేత ఎమ్మెల్సీ వర్ల రామయ్య. జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని విమర్శ. ప్రజాపిత బ్రహ్మకుమార్స్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు. రక్షాబంధన్ సోదర భావానికి ప్రతీకాన్ని తెలిపిన విశాఖనగర్ పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాక్షి.
శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.